చనిపోయినారు. అది కల్తీ మద్యం అని తెలిసినా కూడా ₹1 కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత చెన్నై, బెంగళూరు ల్యాబొరేటరీలో, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్లో విష పదార్థాలు ఉన్నాయి, విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేస్తున్న ఈ మద్యంలో అంటే వెంటనే ఆ మద్యం సరఫరా ఆపొద్దండి. ఆ బ్రాండ్లో ఉన్న వాటన్ని ఆపాల్సిన బాధ్యత లేదా? సో నేను చెప్పేది ఏతావాత మీ అందరికీ ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టింక్ట్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంపికై అధికారంలో 16 నెలలు పూర్తి చేసుకున్నా ఏ మచ్చ లేదు. ఏదో మచ్చబెట్టి ఏదో అల్లరి చేయాలి, ఆశ్చర్యపరచాలి, తప్పులు జరుగుతున్నాయి చెప్పాలన్న ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్ర తప్పితే వేరే లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ మద్యం కల్తీ